రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులపై దాడులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, సెస్ మాజీ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, యాసరాజ్యం తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. వాస్తవానికి మన ఉమ్మడి జిల్లా కరీంనగర్ జిల్లాలో ఒక ఉద్రిక్తతోటి ప్రభావితం జరిగినటువంటి సందర్భంలో దాని మీద మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు కరీంనగర్ వచ్చి అసలు తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఉమ్మడి జిల్లాల కరీంనగర్ జిల్లాలో ఏమి జరుగుతుంది, శాంతి భద్రతలు పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితి వచ్చింది. దీనిని మిట్ట మధ్యాహ్నం తుపాకులతో వచ్చి బంగారాన్ని దొంగలించినటువంటి వాళ్లను ఇప్పటి వరకు కూడా దొరకబట్టలేదు. శాంతియుతంగా తెలంగాణ సాధించి 10 సంవత్సరాలు పరిపాలన చేసి 2.5 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్నటువంటి పార్టీని ప్రజలందరూ గౌరవిస్తున్నారు. మీరు కూడా ఇచ్చి పుచ్చుకున్నటువంటి వైఖరి నేర్చుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. కాబట్టి తప్పకుండా మీ వైఖరి మారాలి. వైఖరి మారుతో పాటు భారతదేశంలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా ఈ నిర్వీర్యం కాకుండా శాంతి భద్రతలు చేయాలని, దానికి తోడుగా నీడుగా సెంట్రల్ గవర్నమెంట్ హోంశాఖ మంత్రి కూడా ఉండాలని కోరుకుంటూ ఇట్లాంటి సంఘటనలు మళ్లీ జరగకూడదు, ఇట్లాంటి దొంగతనం జరగకూడదు. ఆ దొంగలను వెంటనే మీరు దొరకబట్టి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుని ఎవరికి నష్టం జరిగిందో ఆ నష్టపరిహారం ఇప్పించవలసిన బాధ్యత మీకుంది. ఈ కొట్లాడుకోవడము, ఈ భాష మాట్లాడుకోవడం, ఈ భాషను మార్చాలని మేము హెచ్చరిస్తాం.